హాయ్ మామ ఇరుముడి. ఏం చెప్పను, మాటలు రావట్లేదు నాకు. 5 ఏళ్ళు, అక్షరాల 5 ఏళ్ళు ఇలాంటి రవణను చూడాలనుకుని 5 ఏళ్ళు అవుతుంది. అలా చూసి 5 ఏళ్ళు అవుతుంది. సినిమా చూసాక ఒక్కటే అనిపించింది నాకు, థ్యాంక్ యూ శివనిర్వాణ గారు అని చెప్పాలనిపించింది. ఆఫ్టర్ రంగస్థలం నేను చూసిన యునానిమస్ బ్లాక్ బస్టర్ అని చెప్తాను. సినిమా నన్ను నవ్వించింది, ఆలోచింపజేసింది, హై ఇచ్చింది. ఫైనల్గా ఆఫ్టర్ రంగస్థలం ఏడిపించింది, అన్నీ చేయించింది సినిమా. ఇంతకన్నా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం ఒక సినిమా నుంచి? ఏం చెప్పగలను? ఇంకో మాట చెప్పగలను, ఆఫ్టర్ రంగస్థలం నన్ను 100% సాటిస్ఫై చేసిన సినిమా అని మాత్రం చెప్పగలను. ఒక్క ఫ్రేమ్, ఒక్క సీన్ కూడా నాకు అనవసరం అనిపించలేదు. సేమ్ టైం ఇలాంటి క్యారెక్టర్ని ప్లే చేయడానికి రవణ గారికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఇలాంటి రవణను కదా మనం స్క్రీన్ మీద చూడాలి అనుకున్నాం. రవణ సంభవం అని చెప్తాను, ఇది అతని స్టామినా అంటాను, ఇది అతని సినిమా అంటాను. శివనిర్వాణ గారు ప్రాణం పెట్టి సినిమా చేశారనిపించింది. లాస్ట్ 2 సినిమాలకి అతని రైటింగ్ మీద వచ్చిన క్రిటిసిజంకి ఇది ఆన్సర్ అని చెప్పొచ్చు. ఈ సినిమా విషయంలో మైనస్లు చిన్నవి ఉంటాయి, బట్ అవి నేనైతే చెప్పాలనుకోవట్లేదు. ఎందుకు అని మీరు నన్ను అడిగితే, ఈ సినిమా 10 మంది చూడాలి అని నాకు అనిపిస్తుంది కాబట్టి ఆ మైనస్లు చెప్పి వాళ్ళకి చూడొద్దు అనే ఫీలింగ్ అయితే ఇవ్వదలుచుకోలేదు. ఎంత చెప్పినా తక్కువే. ఇక ప్లస్లు మైనస్లు తెలుసుకునే ముందు పాయింట్లోకి వెళ్తే, త్రినాథ్కి తన కూతురు అంటే ప్రాణం. అలా తన కూతురుతో, తన భార్యతో కలిసి మంచి లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. త్రినాథ్ తన కూతురు కోసం ప్రతి సంవత్సరం మాల వేస్తూ ఉంటాడు. కానీ మాల్లో లేనప్పుడు త్రినాథ్ చేసే కొన్ని పనుల వల్ల త్రినాథ్ జీవితానికి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి అని సినిమా చూసి మనం తెలుసుకోవాలి. ఇక ప్లస్ల గురించి చెప్పాలి అంటే, ఫస్ట్ రవణ, పర్ఫార్మర్ రవణ కనిపించారు నాకు. ఇదే అన్న నీ దగ్గర నుంచి చూడాలి అనుకుంటున్నది అని అనాలనిపించింది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, రాజమౌళి గారినే డామినేట్ చేసిన యాక్టర్ అనే పేరున్న యాక్టర్ ప్రతి మూవీలో యాక్ట్ చేయడం మొదలెడితే టెక్నీషియన్స్ మనకి కనిపించారని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ మణికంఠ క్యారెక్టర్ చేసిన అమ్మాయి రవణ్కి తనకి మధ్య వచ్చే సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి నాకైతే. ఇక హీరోయిన్ అండ్ మిగతా యాక్టర్స్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. సాయి కుమార్ గారి క్యారెక్టర్ కూడా వర్కౌట్ అయింది. ఇక అయ్యప్ప మాల ఎపిసోడ్స్ అయితే గట్టిగా వర్కౌట్ అయ్యాయి నాకు. సాంగ్స్ కూడా, బీజిఎం కూడా జీవి ప్రకాష్ గారు ప్రాణం పెట్టేశారని చెప్తాను. ఇక నెక్స్ట్ మోస్ట్ హైప్డ్ మల్లెపూలపల్లికి సాంగ్, దాని డీజే వెర్షన్ సాంగ్, ఆ 2 పెట్టిన ప్లేస్మెంట్స్ అయితే నాకు బాగా నచ్చాయి, మంచి హై అయితే ఇచ్చాయి. క్లైమాక్స్కి కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని వ్యక్తి ఉండడు అని అంటే అతిశయోక్తి కాదని చెప్తాను. చాలామంది రవణ ఫ్యాన్స్ కళ్ళల్లో నీళ్లు పెట్టుకోవడం చూశాను. డైరెక్టర్ శివనిర్వాణ గారు ప్రాపర్ సినిమాని మనకి ఇవ్వడంలో 100% సక్సెస్ అని చెప్పొచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే పేరాలు రాయిచ్చి సినిమా గురించి. మెయిన్గా ట్విస్ట్లు, సినిమా సోల్, సినిమాకి మెయిన్ ఎసెట్స్ అని చెప్తాను. ఇక మైనస్లు చెప్పాలి అంటే, ముందే చెప్పాను కదా చెప్పను, చిన్నవే ఉంటాయి, బట్ వాటి గురించి చెప్పను. ఈ సినిమా అందరూ చూడాలి, అందరూ ఎంజాయ్ చేయాలి, అందరూ ఈ సినిమాకి చప్పట్లు కొట్టాలి అని కోరుకుంటాను. సో ఓవరాల్గా సినిమా మీద నా ఒపీనియన్ ఏంటి అంటే, బ్లాక్ బస్టర్, రవణ కమ్బ్యాక్. తప్పకుండా నా రెఫరెన్స్లో ఈ మూవీ ఉంటుంది. హ్యాపీగా మీ ఫ్యామిలీస్తో వెళ్ళి సినిమా చూసి ఎంజాయ్ చేయండి. బాయ్ మామ.